ఫ్రీగా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి దోచిపెట్టినటువంటి కార్యక్రమం. ఎవరు ఈ కంపెనీలను ఆరాధిస్తే నారా లోకేష్కి సన్నిహితుడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నటువంటి కిలారు రాజేష్ నారా లోకేష్ ఫ్రెండ్. సో నారా లోకేష్కి బినామీ కూడా కిలారు రాజేష్ కొన్ని వందల కంపెనీలు ఇలానే నెల 2 నెలలు 3 నెలల క్రితంలో ఏదైతే కొన్ని వందల కంపెనీలు రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కొట్టేయడానికి వేసినటువంటి కుట్రలో భాగం ఇది. ఆర్గనైజ్డ్ స్కామ్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్కామ్ వాళ్ళ మనుషుల చేత ముందు వాళ్ళ మనుషులను పెట్టి వెనకాల వీళ్ళుండి భూములను కొట్టేసేటటువంటి ఒక పెద్ద స్కామ్కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తెరలేపింది. మీరు ఇక్కడ చూసుకుంటే పేరుకేమో పైకి టీసీఎస్ని చూపించారు. ఎందుకంటే టీసీఎస్ అంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయం కదా. టీసీఎస్ అనేది ఒక మంచి కంపెనీ. డెఫినెట్లీ టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే 2020లోనే టీసీఎస్తో సంప్రదింపులు జరిపింది. తర్వాత 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత 2022లో ఏదైతే ఇదే తాడేపల్లి ఇక్కడికే వచ్చి ఏదైతే టీసీఎస్కి సంబంధించినటువంటి చంద్రశేఖర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపెళ్ళారు. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయి ఉంది. సో తర్వాత మేము అధికారంలో నుంచి దిగిపోయాం. సో ఇప్పుడు వాళ్ళు టీసీఎస్కి ల్యాండ్ కేటాయించారనేది నిన్న అఫీషియల్గా ఒక జీవోని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఎంత దారుణం ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ అఫీషియల్ జీవో 21/4/2025 గవర్నమెంట్ అఫీషియల్గా టీసీఎస్కి భూములు కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో. ఈ జీవో కాపీలో 2వ పేజీలో మీరు చూస్తే 8 సీరియల్ నెంబర్ 8లో ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ and keeping in view the recommendations of the State Investment Promotion Board SIPB and the Honorable Council of Ministers hereby approves the allotment of land for the entire 21.16 acres at 99 paisa in IT Hills No. 3 Visakhapatnam Tata Consultancy Service Limited. అంటే మొన్నటిదాకా అందరూ ఏమనుకున్నారు, ఎకరం 99 పైసలకి ఇచ్చారు అనుకున్నారు. కాదండి, 21.16 ఎకరాల మొత్తాన్ని 99 పైసలకి అమ్మేశారు టీసీఎస్కి. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత చీప్గా కనపడుతుందా? ఎక్కడన్నా అసలు 99 పైసలకి ల్యాండ్లు అమ్మేయటం అనేది, 100,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు అమ్మేయటం అనేది అసలు ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? ఎందుకంటే మీకు ఎక్కడైనా భూములు కేటాయింపు జరిగితే సపోజ్ అక్కడ ఎకరం 50 కోట్లు ఉందనుకోండి, 10 కోట్లకో లేదంటే ఒక 20 కోట్లకో సగం ధరకో లేదంటే 40% ధరకో కట్టబెడతారు. ఉచితంగా 21.16 ఎకరాలు టీసీఎస్ పేరుతో టీసీఎస్కి ఇచ్చారంటే మనం ఎవరో క్వశ్చన్ చేయం కదా. అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు క్వశ్చన్ చేస్తే ఏమంటారు, టీసీఎస్ అనే సంస్థ వస్తుంటే ఇక్కడ మీరు ఉద్యోగాలని రానియకుండా అడ్డుపడతారా లేదంటే కంపెనీలు రానియకుండా అడ్డుపడతారా? వాళ్ళు ఏం చెప్పారు, 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అంటే 12,000 మందికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 75% స్థానికులకి ఇవ్వాలని నిబంధన పెడితే ఇప్పుడున్నటువంటి ఈ పార్టీలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అమ్మో మీరు ఇక్కడ స్థానికులకు 75% అంటే కంపెనీలు ఎట్లా వస్తాయి అన్నారు. మరి ఇప్పుడు ఈ 12,000 ఉద్యోగాల్లో ఒక 2,000 ఎన్నో ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. మిగిలిన వాళ్ళందరూ వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తారు. సో దానికి ఉచితంగా వాళ్ళు అడిగారు మిమ్మల్ని ఎవరిని ఏమని, టీసీఎస్ అనే సంస్థ మిమ్మల్ని ఎవరిని ఏమని అడిగిందా? ఈ టీసీఎస్ పేరు చూపించి ఈ టీసీఎస్ వెనకాల కొన్ని వందల డొల్ల కంపెనీలు పెట్టి ఈ ఊరు పేరు లేనటువంటి ఏదైతే పనికి మాలినటువంటి కంపెనీలు, ఇది ఎవరైనా కంపెనీ అంటారు ఉర్సా అంట, URSA. దీని చరిత్ర ఏందని చూస్తే ఫిబ్రవరి 12వ తారీఖున మన హైదరాబాద్లో కొత్తగూడలో రిజిస్టర్ అయింది. సో వీళ్ళంటే 5,000 కోట్లు పెట్టుబడి పెడతారంట. ఆ ఇంటికి వెళ్ళి ఒకసారి నిన్న సాక్షి ప్రతినిధులు ఆ ఇంటికి వెళ్ళి చూసొస్తే ఆ ఇల్లు ఫ్యామిలీ ఉంటుంది అక్కడ. ఆ బయట బోర్డు కూడా అద్వైత అన్వైత 2 అమ్మాయిల పేర్లతో బోర్డు ఉంది. అసలు అక్కడ ఆఫీస్కి సంబంధించిన అడ్రస్ లేదు. ఇంటికి కరెంటు బిల్లు కేవలం 100 రూపాయల కరెంటు బిల్లుతోనే అది రన్ అవుతా ఉంది. అక్కడ అది ఓన్లీ ఇల్లు నడుస్తూ ఉంది. అంటే ఒక ఫ్యామిలీ నడుస్తున్నటువంటి దాన్ని ఒక ఆఫీస్గా చూపించి ఇక్కడ ఆఫీస్కి ఊరు లేదు, పేరు లేదు, అడ్రస్ లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి ఉర్సా మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే వాళ్ళు వచ్చారు, ఎవరైతే ఆ ఉర్సాకు సంబంధించినటువంటి అసలు వాళ్ళు వచ్చారు. వాళ్ళలో ఒక అతని పేరు పెందుర్తి విజయ్ కుమార్, వాళ్ళ అబ్బాయి పెందుర్తి కౌశిక్, ఇంకొక అతను వచ్చేటప్పటికి అబ్బూరి సతీష్. ఈ పెందుర్తి కౌశిక్, అబ్బూరి సతీష్ అనేవాళ్ళు అమెరికాలో ఇట్లానే ఒక చిన్న కంపెనీ పేరుతో రిజిస్టర్ చేసి వాళ్ళ సొంత ఇంట్లోనే ఊరికి రిజిస్టర్ చేసి పెట్టారు. అది కూడా నారా లోకేష్ అమెరికా వెళ్ళే ఒక నెల రోజుల ముందు ఒక రిజిస్టర్ చేసి కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ పేరు చూపించి మొన్న దావోస్లో తెలంగాణ ప్రభుత్వంతో కూడా 5,000 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పి అది ఒక స్కామ్. అంటే ఇక్కడ ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలని లో స్కామ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అనేది వాస్తవం.
అంతకుముందు ఏదైతే ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీరావుకి ఏ విధంగా భూములు దోచిపెట్టాడో, 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను ఎలా దారాదత్తం చేశాడో, సో ఇప్పుడు తండ్రిని మించిన కొడుకులాగా తండ్రి భూములు దోచిపెడితే కొడుకు మరి వాళ్ళ బినామీ కంపెనీలకు భూములు దోచిపెట్టాలి కాబట్టి సో సేమ్ దానికి సంబంధించినటువంటి కుట్రలో భాగంగా ఇది కనపడుతుంది. దానికి వాళ్ళు వచ్చారు, ఉరుస్తా అనేటువంటి ఆ ప్రతినిధులు వచ్చి వాళ్ళు అంటారు, అవర్ ప్రపోజల్ వాజ్ 1 crore per acre for 3.5 acres and 50 lakh per acre for 56.5 acres. వీళ్ళు ప్రపోజల్ పెట్టారంట. మీరు ప్రపోజల్ పెట్టండి, మీరు కదా గవర్నమెంట్ కదా, ఈ రేటుకి ఇస్తాను ప్రపోజల్ పెట్టాల్సింది. అసలు మీకు ఇక్కడ ఏదైతే 20,000 రూపాయలు రెంటెడ్లో ఉండేటటువంటి మీకు ఇక్కడ ఏదైతే 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం, అందుకే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ పెట్టుబడులు, ఎవరు పెడతారు అంటే ఈ పేరుతో దోచిపెట్టేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ బినామీలకు దోచిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఇది పక్కాగా ఆర్గనైజ్డ్ స్కామ్. భూ బ్యాంకుని అంటే ల్యాండ్ బ్యాంకు మొత్తాన్ని వాళ్ళకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. ముందు దోచిపెడతారు, తర్వాత పంచుకుంటారు, తర్వాత తినుకుంటారు. ఇవన్నీ మనకు తెలుసు కదా వాళ్ళకి సంబంధించి. సో వాళ్ళు నేను అంటే క్లియర్గా అసలు మీ వార్షిక టర్న్ ఓవర్ ఏది, మీకున్న ఉద్యోగులు ఎంతమంది, మీకున్న ఉద్యోగులు ఇద్దరు, ఎవరు మీ ఇద్దరు పార్ట్నర్లే ఉద్యోగులు, మీరంత మట్టికి మీరు చేపట్టినటువంటి ఏదన్నా ప్రాజెక్టులు ఉన్నాయంటే 0, మీ వార్షిక టర్న్ ఓవర్ 0. ఈ గుండు 0 వాళ్ళకి 60 ఎకరాలు 3,000 కోట్ల విలువైన 60 ఎకరాల భూముల్ని ఏ విధంగా దోచిపెట్టారు నారా లోకేష్ గారు. దానికంటే మళ్ళీ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చేసి అన్నీ చేశారంట. జీవో కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు భూములు. ఎందుకు టీసీఎస్కి దానికి ఒకటే రోజు దానికి సంబంధించి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు కదా, మరి ఒకటే రోజు తీసుకున్నప్పుడు టీసీఎస్కి 99 పైసలకే అమ్మేసినట్టుగా మీరు జీవో ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ ఉర్సాకు సంబంధించి ఇంకా అఫీషియల్గా జీవో ఎందుకు రిలీజ్ చేయాలా అంటే ఈ జీవో కాన్ఫిడెన్షియల్ జీవోలో పెడతారు. ఇది ఎవరికి కనపడదు, ఇదేమో ఓపెన్గా కనపడేటటువంటి జీవో టీసీఎస్కి ఇచ్చింది. దీనికి కాన్ఫిడెన్షియల్ జీవోలో పెట్టి వాళ్ళ మనుషులకి దీన్ని దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది అనేది ఈరోజు క్లియర్గా కనపడుతుంది. ఇక్కడ హైదరాబాద్లో ఈ ఉర్సా అనేది రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎవరు, పెందుర్తి విజయ్ కుమార్. ఈయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఉద్యోగి. ఇంకొక అతను అబ్బూరు సతీష్, అమెరికాలో ఓ చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేసే ఉద్యోగి 5,000 కోట్లు పెట్టుబడి పెట్టారట. అబ్బా ఎంత బ్రహ్మాండంగా అసలు మీరు చెప్పటం, దానికంటే స్టేట్ బోర్డు ఉంటుంది కదా, ఏదైతే మనకి స్టేట్ ప్రమోషనల్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ఓకే చేయటం, ఏది వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏమి, వాళ్ళ పుట్టకేంటి, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు చేపట్టిన ప్రాజెక్ట్ ఏంటి, ఏం ఎంక్వైరీ చేయరంట. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ఓకే చేసింది. ఎస్, కాపులపాడులో ఒక 56.5 ఎకరాలు, ఏదైతే మధురవాడలో ఒక 3.5 ఎకరాలు ఇచ్చేద్దామని ఇచ్చేయంగానే మంత్రివర్గం ఏదైతే గుడ్డిగా తలుపేసేసి ఓకే చేసిద్దంట. మరి ఇది నారా లోకేష్కి సంబంధించి కాబట్టి ఓకే చేశారు అంటున్నాం. సో ఖచ్చితంగా ఇది నారా లోకేష్ బినామీలు పేరులతో ఈ కంపెనీలు రిజిస్టర్ చేయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కొట్టేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫేక్ కంపెనీని సృష్టించింది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దానికి ఈ వారం రోజులుగా మేము దీని మీద మాట్లాడుతుంటే ఈ 2 పత్రికలు ఉంటాయి, ఏదైతే తెలుసు మీకు, ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి పేడ 2 పత్రికలు. ఆ 2 పత్రికలు, ఆ 4 ఛానళ్ళు ఉన్నాయి. పోతే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, రాష్ట్రానికి ఉన్న దరిద్రం కూడా ఉంది. వాళ్ళు ఈరోజు హెడ్డింగ్ పెట్టి పెట్టుబడులను అడ్డుకుంటే రాష్ట్రానికే నష్టం. ఎవడు అడ్డుకున్నాడే? పెట్టుబడులు మేము అడ్డుకున్నావా? ఏది ఊరు పేరు లేనటువంటి ఓ పనికి మాలినటువంటి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేసి మీరు భూములు దోచి పెడుతుంటే పెట్టుబడులు వచ్చేసినాయా? ఏడ పెట్టారు పెట్టుబడి? పెట్టమని రేపు వచ్చి పెట్టుబడి ఎవడో ఆపుతాడు? పెట్టుబడి పెడతామంటే దాన్ని మేము అడ్డుకుంటున్నామని చెప్పి మా మీద దుష్ప్రచారం చేసి